2011-12 ప్రాంతంలో తునీషియా నుంచి లిబియా వరకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్కడ పోరాటాలు జరిగాయి. అదే బాటలో ఒక వైల్డ్ ఫైర్ లాగా సిరియా కూడా అది అంటిందన్నమాట ఆ టైంలో. కానీ బషర్ అల్ అసద్ దాన్ని కూడా తొక్కుపడేశారు. అరబ్ లో జరిగిన విప్లవాలన్నింటినీ పక్కన పెట్టి సిరియాలో మాత్రం ఆయన నిరంకుశ పాలన కొనసాగుతూనే వచ్చింది. దానికి ప్రధానమైన సపోర్ట్ ఎవరు తెలుసా? ఇరాన్, రష్యా. కానీ ఇప్పుడు ఇరాన్, రష్యా లాంటి దేశాలు సిరియాకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితిలో లేవు. ఎవరి కష్టాల్లో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ రష్యాలోనే కొన్ని లక్షల మంది చనిపోయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ ఉక్రెయిన్ వారే ఇంకా ఎండ్ అవ్వట్లేదు. అలానే ఇరాన్ కూడా తన ఇబ్బందుల్లో తనుంది. ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఇజ్రాయెల్ తో యుద్ధం, ఇవన్నీ ఇరాన్ మునిగిపోయింది అనమాట. దాంతో పాటు హెజ్బుల్లా, ఇంతకు ముందు హెజ్బుల్లా బాగా సపోర్ట్ చేసేది బషర్ అల్ అసద్ ని. కానీ హెజ్బుల్లా కితికిపోయింది అనమాట. సో బషర్ అల్ అసద్ కి ప్రపంచంలో ఎటు నుంచి సపోర్ట్ లేదనమాట. వీక్ అయిపోయాడు. అంటే ఇరాన్ సపోర్ట్ లేదు, రష్యా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది, అండ్ హెజ్బుల్లా లాంటి వచ్చి సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. దాంతో ఆయన పారిపోక తప్పలేదన్నమాట. ఈ రోజు సిరియా అధ్యక్షుడు సిరియా నుంచి పారిపోయారు. చాలా మంది ఆయన చనిపోయారు అంటున్నారు, కానీ ఆ నిర్ధారణ లేదు. ఆయన డమాస్కస్ లో లేరు, సిరియాలో లేరు. అక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోయారని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి.